హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. మామిడి పళ్ళ సీజన్ అయిపోతుందని చెప్పి రెండు మామిడి పళ్ళతో క్యారమెల్ మ్యాంగో పుడ్డింగ్ చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఈ ప్రాసెస్ లో అయితే ఒకసారి ట్రై చేసేయండి. ప్రాసెస్ లోకి వెళ్ళినట్లయితే 2 మామిడి పళ్ళు శుభ్రంగా వాష్ చేసుకుని మామిడి పళ్ళకున్న పై తొక్కంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి. అలాగే దీనిలోకి గ్లాసుడి పాలు, గ్లాసుడి నీళ్లు వేసి ఒక టీ స్పూన్ ఉండేలాగా వెనిలా ఎసెన్స్, అలాగే 2 స్పూన్ల పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని ఈ గుజ్జుని స్ట్రైనర్లోకి వేసి వడగొట్టుకోవాలి. సరిగ్గా నలగని ముక్కలు అలాగే పీచు ఉంటుంది కదండి, అదైతే సెపరేట్ అయిపోతుంది. మీకు మ్యాంగో పుడ్డింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ ప్రాసెస్లో అయితే చేయాలి. ఈ ప్యాన్ని తీసుకెళ్ళి నేరుగా స్టవ్ మీద పెట్టి గుజ్జుని ఉడికించుకోవాలి. గుజ్జు దగ్గర పడే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించినట్లయితే మ్యాంగో గుజ్జు అనేది కలర్ చేంజ్ అయిపోతుంది, అలాగే చేదుగా అయిపోతుంది. అలా కాకుండా ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా బబుల్స్ లా వస్తున్నాయి చూసారా? ఈ టైంలో ఏం చేయాలంటే కస్టర్డ్ పౌడర్ అండి, పాలల్లో కలుపుకున్న కస్టర్డ్ పౌడర్, 1 స్పూను కస్టర్డ్ పౌడర్ కి ఒక చిన్న గ్లాసు నీళ్ళు అయితే వేసి కలిపాను. కస్టర్డ్ పౌడర్ అందుబాటులో లేనట్లయితే కార్న్ ఫ్లోర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ తీసుకున్న సేమ్ ప్రాసెస్ అండి. 1 స్పూను కార్న్ ఫ్లోర్ కి ఒక చిన్న గ్లాసు నీళ్లు వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు కూడా మంట సిమ్ లోనే ఉండాలి. ఇలా సిమ్ లో పెట్టుకునే కలుపుకోవాలి. మధ్యలో కలపడం ఆగిపోకూడదు, ఆగినట్లయితే ఉండలు కట్టేస్తుంది. గుజ్జు చిక్కుపడే వరకు కూడా ఇలా కలుపుకోవాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, పంచదార క్వాంటిటీ అనేది మామిడి పండు తీపిని బట్టి ఉంటుందండి. మామిడి పండు ముక్కలు మిక్సీ పడతాం కదండి, ఆ టైంలో పంచదార వేసాను కదా, అది సరిపోనట్లయితే ఈ టైంలో పంచదార వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, బబుల్స్ వచ్చి గుజ్జు అయితే చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని అయితే కాసేపు పక్కన పెట్టుకున్నాను. క్యారమెల్ ప్రిపేర్ చేయడానికి 2 స్పూన్ల పంచదార అలాగే కొంచెం నీళ్లు వేసాను. ఈ ప్రాసెస్ చేసినప్పుడు చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి పంచదార వేసి, పంచదార కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటర్ వేస్తే ఈ కలర్ లోకి అనేది వస్తుంది. క్యారమెల్ ఇంకొంచెం ముదురుగా అయినా చేయొచ్చు, అంటే థిక్ కలర్ లో వస్తుంది, అది కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఇలా కొంచెం వాటర్ గా చేసామనుకోండి, మ్యాంగో పుడ్డింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిని తీసుకెళ్ళి మ్యాంగో గుజ్జు దేంట్లో వేస్తామో ఆ కప్పులోకి అయితే అడుగు భాగాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో గుజ్జు అనేది వేసేసుకోవాలి. ఇలా ఎంత గుజ్జుంటే అన్ని కప్పుల్లోకి ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 అవర్ పాటు గుజ్జు అనేది చిక్కబడి మనకి మ్యాంగో పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుంది. 1 అవర్ తర్వాత చూసినట్లయితే మనకి క్యారమెల్ మ్యాంగో పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయింది.
ఇలా ఒక ప్లేట్లోకి కానీ లేదంటే ఒక కప్పులోకి కానీ తిరగబెట్టుకుంటే చూడండి, చూడటానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది. మన ఛానల్లో క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ వీడియో ఉందండి, అప్లోడ్ చేసి కొన్ని నెలలైనా ఇప్పటికీ కూడా బాగా రీచ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నా ఛానల్ కి సపోర్ట్ చేసేయండి. ఈ క్యారమెల్ మ్యాంగో పుడ్డింగ్ ట్రై చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే మామిడి పళ్ళ సీజన్ అనేది అయిపోతుంది కదండి, మళ్ళీ కావాలంటే దొరకవు. కొంచెం డిఫరెంట్ గా తినాలి అనుకుంటే కొన్ని ప్రయోగాలు చేయవలసి, ప్రయోగాలు చేసి ఇలా టేస్ట్ చూడవలసిందే. ఏమంటారు మరి? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.